మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. జూనియర్ మూవీ చూసేసారా సార్? ఐ వాంట్ ద రివ్యూ. ఎలా ఉంది సార్ రివ్యూ? శ్రీలీల అలాగే జెనీలియా గారు అండ్ గాలి జనార్దన్ రెడ్డి సన్ యాక్టింగ్ విషయము, ఆయన పర్ఫార్మెన్స్ గురించి మీరు చెప్పాలి సార్. గాలి జనార్దన్ రెడ్డి గారు పొలిటీషియన్, ఇండస్ట్రియలిస్టుగా ఆయన మన అందరికీ తెలిసిందే. ఆయన కుమారుడు డెబ్యూ అంటే ఏమంటారు, మొదటి సినిమా జూనియర్ వచ్చింది. కిరీటి ఆయన పేరు, హీరో పేరు కిరీటి. కిరీటి గారిని లాంచ్ చేయడానికి ఉద్దేశించిన సినిమా ఇది. అక్కడ వరకు సక్సెస్. ఆ పిల్లవాడు, ఆ కుర్రాడు బాగా చేశాడు, డాన్సులు బ్రహ్మాండంగా చేశాడు, ఫైట్స్ చేశాడు. ఓకే, నటన అనేది అంటారా, మొదటి సినిమా కాబట్టి మనం కొన్ని క్షమించేయాలి. డైలాగ్ సరిగ్గా చెప్పలేడు, నటనని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కానీ నిలబడతాడు కిరీటి అనే అతను. కొంచెం శ్రద్ధ పెట్టి, ఎందుకంటే వాళ్ళకు కొంచెం ప్రొడక్షన్ అనేది వాళ్ళకి పెద్ద విషయం కాదు కాబట్టి కొంచెం శ్రద్ధ పెట్టి నటన, అంటే నటన అనేది ఇప్పుడు మీరు సినిమా తీసుకోవడానికి కావాల్సినంత డబ్బు మీ దగ్గర ఉంది. కానీ ఈ డ్యాన్స్ అయినా, ఫైట్స్ అయినా, నటన అయినా నేర్చుకోవాల్సిందే. దాన్ని మీరు ఏం చేయలేరు, దాన్ని మీరు తెచ్చుకోలేరు, దాన్ని సాధన చేయాల్సిందే కదా. ఆ సాధన చేస్తే కిరీటి నిలబడి, అంటే పెద్ద హీరో అవుతాడా, చిన్న హీరో అవుతాడా, ఆయన సినిమాలు ఆడతాయా ఆడవా అవన్నీ నేను చెప్పను, కానీ సినిమా రంగంలో నిలబడే అవకాశం ఉంది. అయితే కథనము, ఆయన నటన, ఈ మూడింటి పైన శ్రద్ధ పెట్టాలి. జూనియర్ ఏమిటంటే ఆయన ఎంతసేపు ఇప్పుడు కొత్తగా మా హీరోని ఇంట్రడ్యూస్ చేశాము, బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తాడు, బ్రహ్మాండంగా ఫైట్స్ చేస్తాడు అని ఎలివేట్ చేయడానికే కథ రాసుకున్నట్టుగా ఉంది తప్ప కథ కోసం కథగా లేదు. ఫాదర్ సెంటిమెంట్ అయితే మనకి ట్రైలర్ లో చూసుకుంటే సూపర్ ఉంది కదా సార్. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ లో ఉన్న ఎమోషన్ ని మనం ఫీల్ కావడానికి ఫస్ట్ హాఫ్ అంతా చూడాలి కదా. ఎందుకు చూస్తారు ఈ కాలంలో జనం? 10 నిమిషాలు బోర్ కొడితే చూడలేని ప్రేక్షకులు ఇప్పుడు ఉండేది. ఫస్ట్ హాఫ్ అంతా ఈయన ఫైట్లు ఏందేందో ఉంటుంది. అది ఫస్ట్ హాఫ్ అంతా నసగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం బెటర్. కథ పాత కథ. అంటే ఇట్లాంటి కథలు మనం శ్రీమంతుడిలో చూసాము, మహర్షిలో చూసాము. అంటే ఒక పల్లెటూరులోకి పోయి ఆ పల్లెటూరులో ఏదో చేయాలనుకునేది సెకండ్ హాఫ్. అవన్నీ అయిపోయినాయి కదా. లేదా కాలేజీలో ఈ లేచే జోకులు, కాలేజీలో అమ్మాయి లవ్, ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఈ రొటీన్ స్టఫ్ అంతా 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం సినిమాలు ఇవి. ఇప్పుడు మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, లేకపోతే ఇంకెవరినో నాగార్జున గారిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇలాంటి కథలు వేసుకొని, ఏదో హీరో ఉంటాడు, హీరో వెనుక 4 ఫ్రెండ్స్ ఉంటారు, జోకులు వేస్తూ ఉంటారు, వాడెవడో విలన్ వస్తే వాడితో ఫైట్ చేస్తారు. నేను అనేది ఆ సినిమాల కాలం అయిపోయింది. కథ ఉండాలి, కథలో ఎమోషన్ ఉండాలి, కథ డ్రైవ్ చేయాలి. అంటే మీకు ప్రతి సన్నివేశము ఎక్కడో చూసినట్టుగాను, లేదా ప్రతి సీను మనకు ముందే తెలిసిపోయినట్టుగాను ఉందనుకో, ఆ సినిమాలో కిక్ ఉండదు ప్రేక్షకుడికి. ఎందుకు చూస్తాడు వాడు? మీకు షాకింగ్ ఎలిమెంట్స్ ఉండాలి సినిమాలో. ఇంటర్వెల్ ట్విస్ట్ కోసము గంట సేపు సినిమా నడిపితే ఎలా? అది రాంగ్. డైరెక్టర్ ఏం చేశాడంటే కిరీటిని ఎలివేట్ చేయడంలో కరెక్ట్గానే చేశాడు, కానీ మిగతా అంతా కూడా రొటీన్లోకి వెళ్ళిపోయి అంతమంది నటులు ఉన్నా కూడా దాన్ని బతికించడం కష్టమైంది. జెనీలియా నిజంగా బాగా చేసింది. ఆ హీరో ఫాదర్గా చేసిన రవిచంద్రన్ కూడా బాగా చేశాడు. శ్రీలీలది అసలు ఏమీ లేదు. అవునా సార్? ఏమీ లేదు. ఆ పాట, ఒక 2 పాటలు, ఒక 2 సీన్లు ఉంటాయి అంతే. అది అంత హోప్లెస్ క్యారెక్టర్లు ఆమె ఎందుకు ఎంచుకుంటారో అర్థం కాదు. చాలా ఎక్స్పెక్ట్ చేశాను సార్ నేను. ఐటమ్ సాంగ్ గర్ల్గా మిగిలిపోతే ఎట్లా? ఆమె హీరోయిన్ ఎట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో అసలు అమ్మాయి కనపడదు, వైరల్ ఫీవర్ అనే పాటలో తప్ప. అట్లా ఎక్కడైనా ఉంటుందా? ఆ వైరల్ ఫీవర్, ఆ వైరల్ వైఆర్ఏ సాంగ్ కూడా సిచ్యువేషన్ కి కరెక్ట్ అయి ఉంటుంది సార్. ఏదో పెట్టాలని పెట్టారు, అది ఏదో ఉన్నట్టుండి ఏదో పార్టీ చేసుకుంటారు, ఆ పార్టీలకి కలగంటాడు. అది సిచ్యువేషన్ లేదు, ఏమీ లేదు. అట్లాంటి పాటలు, అట్లాంటి సిచ్యువేషన్స్ చూసి జనం విసిగెత్తిపోయారు. బోరు, కథనం బోరు, కథ పాతది. అతను బాగా చేశాడు.
కానీ వాళ్ళ డెస్టినేషన్ కూడా అదే కాబట్టి నిర్మాతలది కానీ మిగతా అందరిది కూడా కిరీటి అనే అతన్ని నటుడుగా హీరోగా ఎస్టాబ్లిష్ చేయడమే కాబట్టి ఆ మేరకు పాస్ మార్కులు తెచ్చుకున్నారు. ఓకే. సెకండ్ సినిమాకి అతను స్క్రీన్ ప్లే మీద కథ మీద దృష్టి పెట్టి యాక్టింగ్ మీద దృష్టి పెట్టి కొంత చేసుకోగలిగితే రెండో సినిమాని అతను నిలబెట్టుకోగలుగుతాడు. ఇది చాలదు, ఇది ఊరికి ఇంట్రో ఇది. ఓకే. సో కమింగ్ టు జెనీలియా గారి క్యారెక్టర్ ఏంటి సార్? మనకి జెనీలియా గారు సీరియస్గా ఉంటారు సినిమాలో. ఆమె కీ రోలే కానీ ఆమెకు కూడా నటించడానికి ఏం లేదు, అంటే సీన్స్ ఉండాలి కదా. అవును. మీకు ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ సీన్లకు బదులు కథలోకి ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే, బిగినింగ్లోనే మొదటి 10 నిమిషాల్లోనే కథలోకి ఇన్వాల్వ్ అయి ఉంటే వేరుగా ఉండేది. హీరో తండ్రి కొడుకు, తల్లి చనిపోయి ఉంటుంది, తండ్రికి విపరీతమైన ప్రేమ. ఈ తండ్రి ప్రేమను అతి ప్రేమను భరించలేని హీరో దూరంగా వచ్చి చదువుకుంటూ ఉంటాడు, ఏదో ఫ్రెండ్స్ ఉంటారు, జోకులు, ఈలోగా శ్రీలీలను కలిసి ఆమెను లవ్ చేస్తాడు. అది కూడా ఓల్డ్ సీన్ అది. ఆ బస్సు ఎక్కినప్పుడు ఆ అమ్మాయి వీడు పడిపోకుండా పట్టుకోవడం, ఎప్పుడు దిల్వాలే దుల్హనే కాలం సీన్ అది ఎప్పుడన్నా తీస్తాడు దాన్ని. అట్లా పట్టుకొని అమ్మాయిని మొదటిసారి బస్సులో చూడడం అనేది ఎన్ని సినిమాల్లో చూసింటాం. అవును సార్, ఓల్డ్ సీన్ కదా ఆ సినిమా. షార్ట్ ఫిల్మ్స్ లో కూడా ఎవరు పెట్టట్లేదు, షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశారు అట్లా. అమ్మాయిని పట్టు చేస్తే ఇంటర్వెల్ బ్యాంక్ ఏమిటంటే వీళ్ళంతా కలిసి ఒక కార్పొరేట్ ఆఫీసులో చేరుతారు. అక్కడ సీఈఓగా జెనీలియా ఉంటారు. ఆమె చాలా సీరియస్గా ఉంటారు. ఆమెకి హీరోకి ఏదో చిన్న కాన్ఫ్లిక్ట్. ఇంటర్వెల్ బ్యాంక్లో ఏమిటంటే జెనీలియాకి హీరోకి ఉన్న ఏమిటి సంబంధము, అసలు జెనీలియా ఎవరు అనేది ట్విస్ట్. అది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ ఊరు వెళ్తారు, అది అవుతారు. ఫైనల్గా సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం కూడా బాగుంది. సెంధిల్ కుమార్ ఫోటోగ్రఫీ కూడా బాగుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. బాహుబలి చేసిన సెంధిల్ దీనికి కెమెరా. దేవిశ్రీ ప్రసాద్ ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మనకు తెలిసిందే. రావు రమేష్ కూడా ఉన్నాడు, కానీ అతను కూడా ఏమి లేదు, ఏమి లేదు సినిమాలో, ఏమి లేదు. కిరీటి అనే అతన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళ డెస్టినేషన్ లక్ష్యం అదే కాబట్టి ఆ మేరకు సక్సెస్ అయ్యారు. అతనేమి హోప్లెస్గా లేడు, బ్యాడ్గా లేడు, అతను చేయగలడు. సార్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం కదా జూనియర్ మూవీ గురించి. జెనీలియా గారు కొంపదీసి కిరీటి వాళ్ళ మదర్ అయి ఉంటారని అడిగాను నేను క్వశ్చన్. అదే ఉందా సార్? చెప్పను, చెప్పకూడదు, అది స్పాయిలర్ అవుతుంది. మీరు ఊహించండి, మరీ జెనీలియా ఈ వయసుకి కిరీటి వయసుకి అంత తేడా లేదు కదా. ఆవిడ మిడిల్ ఏజ్ లోనే ఉన్నారు కాబట్టి. మిడిల్ ఏజ్లో బాగా చేశారు. అంటే ఇన్నేళ్ళ తర్వాత చూసినా కూడా ఆ క్యారెక్టర్లో బాగానే ఫిట్ అయ్యారు. ఆ కథను కరెక్ట్గా రాసుకొని ఉంటే మంచి కథ అయ్యేది. దాన్ని ఏదో రొటీన్లో లాగించేయాలా అనుకున్నారు. ఓకే, ఓవరాల్గా సింగిల్ వర్డ్ అబౌట్ జూనియర్. ఇంకా జూనియరే, సీనియర్ కావడానికి టైం పడుతుంది. వెరీ గుడ్ ఆన్సర్ సార్. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ మా, నమస్తే.